అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం అలాగే రవ్వరం గ్రామంలో వేయించేసి ఉన్న కొండ గురునాథ స్వామి దగ్గరికైతే ఆలయం దగ్గరికైతే వచ్చేసాము. అయితే అసలు ఈ కథ ఎలా మొదలైంది అనేది ఒకసారి తెలుసుకుందాము. అయితే ఇది ఒక సాధారణమైన కొండ. అయితే దేవుడు వచ్చి ఒక వేప చెట్టు రూపంలో అయితే ఇక్కడ వెలిశారు. అయితే ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కొట్టైపోతుంటే ఆయన ఆ స్వామి మనకి రక్త రూపంలో, పాల రూపంలో, అలాగే పెరుగు రూపంలో రకరకాలుగా అయితే దర్శనం ఇచ్చారు. అయినా కూడా ఆ బ్రాహ్మణుడు ఎంతో మూర్ఖంగా అయితే ఆ చెట్టును కొట్టేసి అలాగే తన ఇంటి మీద మనం ఇప్పుడు పూరిల పైన ఎలా అయితే కప్పుకుంటామో అలా తన ఇల్లును పూర్తి చేసుకోవడానికి అయితే తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు పూర్తయిపోయే లోపే ఆ దేవుడు అగ్నిస్వరూపుడయ్యి అలాగా ఆ ఇల్లు మొత్తం అయితే దగ్ధమైపోయింది. అయితే ఇప్పుడు ఆ స్వామి అయితే ఏదైతే చెప్పాడో అలా దగ్ధమైపోయేటప్పుడు సో పైన అయితే కాలభైరవుడు ఉంటారు. ఎవరైతే కోరికలు కోరుకుంటారో ఇలా లైక్ బలివ్వడం కానీ, ఏటల్ని కానీ, కోళ్ళని కానీ ఇలా బలించేయన్నీ కూడా అలా కాలభైరవుడికి అయితే బలిస్తూ ఉంటారు. అలాగే మరెన్నో విషయాలు మనం ఒకసారి కొండపైకి వెళ్ళి చూద్దాం రండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క మొద్దుని 3 మొద్దుల్లాగా అయితే చేసి అయితే ఇక్కడ దేవుని ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం అందరూ ఎంతో నిత్యం కూడా దేవుడికి పాలు అలాగే నెయ్యి వాటితో అభిషేకించినా కూడా ఆ మొద్దు ఎప్పటికైతే చెక్కు చెదరకుండా అంతే ఉంది. మనం చూసుకోవచ్చు నార్మల్గా చెక్కలు దొంగలు ఏయైనా సరే కొన్ని రోజులకి అన్నీ చదలు పట్టేసి అన్నీ పాడైపోతాయి. సో మనకి నిజంగా ప్రత్యక్షంగా కనబడుతుంది ఏంటంటే నిజ స్వరూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. లైవ్లో ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మనకి ఈ మొద్దులు అయితే ఇలాగే ఉన్నాయి. నిత్యం కూడా అభిషేకాలు, ద్రాక్షారసంతో ఇలాంటి ఎన్నో అభిషేకాలు కూడా దేవుడు నిత్యం తీసుకుంటూనే ఉన్నారు. సో మన కొండ గురునాథ స్వామి దత్తాత్రేయుడి యొక్క అంశాన్ని కూడా అంటారు. సో భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా స్వామి వారికి పాదుకులు అయితే సమర్పించుకుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడికి కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే వస్తారో లైక్ పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని తిప్పినట్లయితే వాళ్ళకి సంతానం కలిగిద్దని చెప్పేసి అందరి నమ్మకం. అలాగే ఎవరైతే కొత్తగా పెళ్ళి అంటే లైక్ పెళ్ళి కావాలి అనుకుంటున్నారో లైక్ ఏదైనా కోరికలు ఉన్నప్పుడు ఈ శివలింగాన్ని తిప్పుతారంట. అలా తిప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరికలు నెరవేరారని అయితే చెప్పారు. సో ఒకసారి తిప్పుదాం రండి. సో చూశారు కదా, ఇక్కడ వాతావరణం కూడా ఎంతో చక్కగా ప్రశాంతంగా అయితే ఉంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులకి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడికి వచ్చి ఉంటే కూడా ఎంతో మనశ్శాంతి అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మర్చిపోయేంత ప్రశాంతంగా అయితే ఈ ప్రదేశం అయితే ఉంది మనకి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఇది కొండలోంచి సహజంగా వచ్చిన నీరు. ఇది కూడా చాలా లోపలికి ఉంది, కొండ లోపలికైతే ఉంది. ఇది గతంలో అయితే త్రాగునీటికి అయితే ఉపయోగించే వాళ్ళు. ప్రస్తుతం అయితే మొత్తం నీళ్ళంతా అయితే పాడైపోయినాయి. ఇది చాలా లోతుగా అలాగే ఎంతో కొంచెం ఇప్పుడైతే చూడడానికి అయితే కొంచెం భయంగానే ఉంది లోపలికి వెళ్ళాలంటే కూడా. అలాగే దీనికి కోనేరుకి వచ్చే మార్గం కూడా కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఇలాంటి కోనేరులు గతంలో అయితే మనకి త్రాగునీటికి అయితే ఉపయోగిస్తారు. అలాగే ఎంతో సహజంగా ఉన్న వనరులు ఇవైతే మనకి. ఈ ప్లేస్ యొక్క స్థల పురాణాన్ని అయితే ఇక్కడ లిపిలో అయితే లిఖించబడింది. ఈ లిపి అయితే ఎవరైతే చదివి అర్థం చేసుకోగలరో అయితే వాళ్ళకి 7 ఎడ్ల బండ్ల బంగారం అయితే లభిస్తుందని అయితే తెలుస్తుంది. అలాగే దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి దాని రూట్ మ్యాప్ కూడా వాళ్ళకి కనుగొనడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సార్ నమస్కారం అండి, మీ పేరు? వారెల వీరాంజనేయులు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి అర్చకత్వం చేస్తున్నారు సార్? మా జేజీల కానించి చేస్తున్నామండి ఇక్కడ అర్చకత్వం. ఇక్కడ ఈయన ప్రధానంగా ఒక వేప చెట్టుగా వెలిశాడు. ఆ వేప చెట్టు కొన్ని రోజులకి ఒక అతను పక్కూరు అతను కొట్టుకెళ్ళి ఇల్లుగా వేసుకున్నాడు. వేసిన తర్వాత ఆ ఇల్లు కాలిపోయిన తర్వాత ఆ కుర్రలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అక్కడి నుంచి బాగా జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మరి సినీ ఆటలు కానీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ అందరు పెద్ద వాళ్ళు వస్తున్నారు. బాగా జరుగుతుంది. బాగా ఇప్పుడు తిరునాళ్ళు కూడా బాగా జరుగుతుంది. ఇలాగా వచ్చిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంటే మీ గుడి యొక్క మెయిన్ విశిష్టత అంటే ప్రాముఖ్యత ఏంటి మనం ప్రజలందరికీ తెలియజేయాలంటే? సంతానము, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరటము,
వాళ్ళు కావాలనుకున్నప్పుడు మా కోరికలు నెరవేరినాయి కాబట్టి వాళ్ళు ఆయనకు కావాల్సిన మొక్కులు తీర్చుకోవటము ఇలా జరుగుతూ ఉంది. గుడి అంటే లైక్ ఎప్పటి నుంచి ఇక్కడ అంటే లైక్ మొత్తం రీమోడలింగ్ చేసి కానీ మొత్తం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఒక 77, 78 అన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది. బాగా డెవలప్మెంట్ అయ్యి అంతకుముందు ఒక మాదిరిగా జరుగుతుంది. ఈ తర్వాత బాగా డెవలప్మెంట్ అయింది. ఈ ఒక 77, 78 సంవత్సరాలు బట్టి బాగా జరుగుతుంది. సో ఇంకా గుడిని ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా సార్? చేయాలని ఉంది. కొండ మీద కూడా మేము దారి వేయించాలని వాళ్ళని కూడా అడుగుతున్నాం. వాళ్ళు కూడా వచ్చి చూద్దామని అన్నారు. కొంచెం వాటరు ఇది రోడ్డు వేసే మార్గం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. సో తిరునాళ్ళ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు సార్? ఇక్కడ మెయిన్గా ఎప్పుడెప్పుడు భక్తులు ఎక్కువగా వస్తారు? సోమవారం బాగా ఎక్కువగా వస్తున్నారు. తర్వాత మామూలుగా బేస్తారము, ఆదివారము, ఇప్పుడు ఒక శనివారం తప్పించి రోజు వస్తానే ఉన్నారు. ఆప్టింగ్ ఏమి ఉండటం లేదు. పైపెచ్చి ఏమన్నా కానీ తిరునాళ్ళ మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగిద్ది మాకు. తిరునాళ్ళ మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఫిబ్రవరిలో రావచ్చు, అలాగా జనవరి ఆఖరికి కానీ అలాగ ఫిబ్రవరిలోనే వస్తుంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి ఎప్పుడు వస్తే అప్పుడు తిరునాళ్ళు జరిగిద్ది. ఎలక్ట్రికల్ పెవలు ఒక 12, 13, 14 దాకా కడుతున్నారు. బాగా జరుగుతుంది. సో అన్నదాన కార్యక్రమాలు ఏమైనా జరపడం కానీ ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ లాంటివి ఏమైనా జరుగుతాయా? ఇక్కడ అసలు సత్రం లేని వాళ్ళు అసలు లేరు. కమ్మోళ్ళ కాంచి, రెడ్ల కాంచి అసలు కింద స్థాయి వరకు మొత్తానికి సత్రాలు ఉన్నాయి. అన్నదానం మటుకు అసలు ఇంకా ఆప్టింగే లేదు. ఉదయం 11 స్టార్ట్ చేస్తే తెల్లారి 2 దాకైనా కానీ అసలు ఆపే పనే లేదు. ఎంతమంది వచ్చినా భక్తులు మొత్తానికి భోజనాలు సరఫరా చేసే పని అన్ని సత్రాల్లో ఉంది. ఆ సత్రం అని లేదు, ఈ సత్రం అని లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. భోజనానికి ఎటువంటి లోటు జరగటం లేదు ఇక్కడ మటుకు. అది బాగా జరుగుతుంది భోజనం. అంటే వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అందరికీ బాగుంటుంది. భోజనం ఏర్పాటు మటుకు అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఏ సత్రంలో పోయి భోజనం చేసినా కానీ ఎవరు వద్దనే వాళ్ళు లేరు. ఇక్కడ భోజనం వసతి మటుకు బాగా కల్పించినారు ఈ స్వామి సన్నిధిలో. అది అంతవరకు బాగా జరుగుతుంది. అంటే ప్రసాదాల పంపిణీ కానీ లేకపోతే స్వామి వారికి ఏమైనా విరాళాలు ఇచ్చి అభివృద్ధి చేసే లైక్ కానీ ఇలా ఎవరైనా ముందుకు వచ్చారండి దాతలు? అలాగా చాలామంది వస్తున్నారు. చాలామంది ముందుకు వస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకి ఎండి కిరీటాలు చేయించారు. మరి పావుకోళ్ళని అవి ఎవరు అనుకున్న కోరికలు వాళ్ళకి జరిగిన దాన్ని బట్టి అందరూ అన్ని రకాలుగా చేస్తూనే ఉన్నారు. కొంతమంది మెట్లని కట్టిస్తున్నారు. కొంతమంది ఒక ఆయన వచ్చి అక్కడ ఇది రేకులు అక్కడక్కడ బారుకి వేయాలని చూసి బారుకి వేయలేక అక్కడ ఒక 20 అడుగులు అక్కడ ఒక 20 అడుగులు ఆ రేకులు కూడా ఫిట్టింగ్ చేశాడు. అది జరిగింది. ఇలాగ ఎవరికి దోచినట్టు వాళ్ళు వస్తున్నారు. అది చేసుకొని ఆయన దయ వల్ల జరిగిపోతూ ఉంది. అది అంటే స్వామి వారికి ప్రత్యేక అలంకరణ అయితే ఏమన్నా ఉందా? అంటే లైక్ కిరీటాలు ఇలాంటివి సమర్పిస్తున్నారన్నారు కదా, సో వాటికి అలంకరణ ఎప్పుడెప్పుడు చేస్తారు స్వామి వారికి? తొడుపులు ఉంటాయి, ఇత్తడి తొడుపులు, నాగభరణములు. అవి మటుకు తిరునాళ్ళ రోజు చేస్తాం. మెట్ల పూజ రోజు, తిరునాళ్ళ రోజు ఉంటాయి. అవి మామూలుగానే ఏమన్నా కానీ ఈ కన్నులు, ఈ మీసాలు, అవి నామాలు అవి ఉంటాయి. అవి మటుకు వారం పెడతాం. అవి వాటి వరకు. ఆ ఎండి కిరీటాలు కూడా తిరునాళ్ళ రోజే పెడతాం. ప్రత్యేక పూజలు అంటే ఏమైనా జరుగుతాయండి స్వామివారికి? అభిషేకాలు కావాలంటే మటుకు కొంతమంది అయ్యగారిని తీసుకొచ్చుకొని చేయించుకుంటారు. మామూలుగా మేమైతే మాకు తెలిసిన వరకు మేము చేయగలుగుతాం. అభిషేకాలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే మటుకు అయ్యగారిని తీసుకొచ్చుకొని చేయించుకుంటారు. లింగాకారం ఉంటుంది అక్కడ పైన, ఆయన ద్వారా చేయించుకుంటారు. సో భక్తులు ఎవరైనా ఇలా కోరికలు కోరుకుంటారు కదా, వాళ్ళు ఏమన్నా చెల్లించుకోవాలంటే పూజలు అలాంటివి లేకపోతే ఎవరైనా ఏమైనా చేయాలన్న కార్యక్రమాలు వాటికి ఎలా ఉంటాయి? వాటికి వాళ్ళు కోరుకున్న కోరికలు ఏంటంటే వాళ్ళకి సంతానం కానీ ఏదైనా జరిగిందనుకో ఏటలు తీసుకొచ్చి కోస్తారు. ఇక్కడ ఆ సోమవారం తీసుకొచ్చుకొని ఆ పుట్టెంటికలు తీసుకొని ఏటలకు వస్తారు. ఇక్కడే భోజనాలు చేసి అందరికీ వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళకి కానీ పెట్టుకుంటారు. వాళ్ళు మామూలుగా వచ్చిన వాళ్ళకి కూడా మిగిలితే పెట్టిపోతుంటారు. మొత్తం ఎన్ని శివలింగాలు ఉన్నాయండి? శివలింగాలంటే మామూలుగా అదే బాలగురునాథ స్వామి, మామూలుగా ఈశ్వరుడు లెక్కే కానీ ఇంకా ఎక్కువ శివలింగాలు అక్కడ ఏం లేవు. కాలభైరవ స్వామి ఒక ఆయన ఉన్నాడు. కాలభైరవ స్వామికి ఈ ఆటలని కాలభైరవ స్వామికి అని చెప్తారు ఈ ఆటలు. అది ఆ స్వామికి ఏమైనా ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహిస్తారా? లేదు, ఆయనకి మామూలు పూజే. కాకపోతే ఈ కొండగురునాథ స్వామి పేరు చెప్తారు. జరిగేదేమో కాలభైరవ స్వామికి ఈ ఆటలు. అది అలా జరుగుతాయి. సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చారండి?
ఏవిఎస్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వాళ్ళకి సంతానం కలగలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఒంట్లోకి వచ్చి ఎవరో చెప్పారంట ఇక్కడ కులదైవం ఉంది కొనగొండ స్వామి అని. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళు వాళ్ళు మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత ఆయన చనిపోయినా కూడా వాళ్ళ కొడుకు వాళ్ళు పోయిన సంవత్సరంలో కూడా వచ్చి వాళ్ళు బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా శ్రీలీల మరి సుభాష్ చంద్రబోసు వాళ్ళందరూ చంద్రబోస్ వాళ్ళు కూడా వచ్చారు. రాజకీయవేత్తలు కూడా చాలామంది వచ్చారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. కానీ మాకు కొంచెం ఈ రోడ్డు అది జరపాలని మా కోరిక. అది సార్, మరి తిరునాళ్ళు నిర్వహించేటప్పుడు ప్రభలు ఎన్ని గ్రామాల వరకు అయితే పెడతారు? ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లా, మా గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా 2 జిల్లాలకు సంబంధించింది ఈ కొండ. ఇటు ప్రకాశం జిల్లా ఉంది, ఇటు ఏమన్నా కానీ పల్నాడు జిల్లా ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ప్రకాశం జిల్లా జరిగిద్ది, మాది జిల్లా జరిగింది. ఈ చుట్టుపక్కల ఒక 10-12 గ్రామాలు ఉన్నాయి. ఈ 10-12 గ్రామాలు ఒక 20 గ్రామాల దాకా. ఈ 20 గ్రామాలలో ఒకసారి ఒకళ్ళు కడితే ఒకసారి ఒకళ్ళు ఆపకుండా ఒక 13-14 ప్రభల మటుకు కడతానే ఉంటారు. నమస్కారం అండి, మీ పేరు? ఈశ్వరమ్మ. మీరు ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నారండి? మేము చిన్నపిల్లల కాడి నుంచి వస్తున్నాం, 50 ఏళ్ళ నుంచి. ఈ గుడి గురించి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఏది కోరుకున్నా ఆ దేవుడు నెరవేరుస్తాడు, అది ప్రత్యేకత. ఈరోజు గుడికి ఏ సందర్భంగా వచ్చారు? మా బాబుకి పెళ్ళి కావాలని వచ్చాం. ఈ పెళ్ళి అయినాక మళ్ళీ పోతులు తీసుకొని వస్తాం అని చెప్పాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం మీరు అంటే ప్రతి సంవత్సరం మాకు శక్తి ఉంది, కోళ్ళు తీసుకొని పోతులు తీసుకొని వస్తూనే ఉంటాం. మేము ఏటా వస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వచ్చాం. ఈ సంవత్సరం కూడా 50 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాం. మీ పేరండి? వెంకటాద్రి. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? నేను మా నాన్న వాళ్ళ కాంతారాల కాంచి వస్తాం. మా ఏ జరిగిన మా ఇంట్లో పొంగల్ చేస్తే మా ఇంట్లో పెళ్లి చేసేది ఈ స్వామికి. మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? కోయటానికి వచ్చా, రైతులు పిలిస్తే వచ్చా, కోయటానికి వస్తా. ప్రతి సంవత్సరం ప్రతి ఏడు వస్తారు? ప్రతి సంవత్సరం ఊరు పిలిచిన వస్తా. ఒక రోజు అని కాదు, ఊరు పిలిస్తే ఇప్పుడు వస్తూనే ఉంటా. ఈ స్వామి ప్రత్యేకత ఏంటండి? కొనగొరే స్వామి అని పిల్లల కోసం ఆ స్వామి ఇది మొక్కుంటారు, కోస్తుంటారు. పోతులు ఆటలు ఓన్లీ పిల్లల కోసమేనా ఇంకా దేని పరంగా? ఏదైనా మొక్కుబడి జాతర తిరణాలు చేస్తారు, 15 పేవలు కడతారు, తిరణాలు చేస్తారు. ఈ ఫస్ట్ తిరణాలు ఇది, తర్వాత ఇది మా నూజల మండలం అయిన వాళ్ళు. అంటే ఇక్కడ తిరణాలు అవన్నీ ఎలా జరుగుతాయండి? 15 పేవలు దాకా కడతారు. అది అంటే ఎన్ని గ్రామాల వరకు? మొత్తం ఇక చుట్టుపక్కల ఇక్కడ నూజల్ల, రవ్వారం, రాముడిపాలెం అవన్నీ. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు తిరణాలకు వస్తున్నారు? మేము నేను పుట్టిన కానీ వస్తూనే ఉంటాం. పొంగలు చేసుకుంటాం, కోళ్ళు కోసుకు వెళ్ళిపోతాం. అంటే స్వామికే అర్పిస్తారా ఈ కోళ్ళు కోసే ఇవన్నీ, లేకపోతే స్వామి కోసుకోవటం మనం తినిపోవటం? అది ఓకే. అంటే ఇక్కడ ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా స్వామివారికి? ఇంకా అయ్యే కానికలు బోనకలు అవి గవర్నమెంట్కి పోతాయి, మనకు తెలియదు. ఓకే. అంటే ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే భక్తులకు కానీ ఏమైనా ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలా? ఇబ్బందులు ఏముండవు, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇబ్బందులు ఏమి లేవు. వచ్చిన సత్రాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు నాగలక్ష్మి అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా మీరు గుడికి? మేమైతే మా మామయ్య వాళ్ళు గత 20 సంవత్సరాల కిందటి నుంచే వస్తున్నారు. వాళ్ళకి పిల్లలు లేని కారణంగా మొక్కుకుంటే ఇక్కడ మా అత్త వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మర్చిపోకుండా వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. పండగప్పుడు ఇలాగా ఏదైనా కార్యక్రమాలు అయితే ఇక్కడే అన్ని ఆటలు అవన్నీ కోసుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు ఏ సందర్భంగా వచ్చారు? ఈరోజు ఏ సందర్భం అంటే మా పిన్ని కూతురికి సీట్ వచ్చింది చదువుకోవటానికి. అంటే నాకు చదువు లేదు కాబట్టి చెప్పలేను. ఆ సీట్ వచ్చింది, బాగా 20 లక్షలు 30 లక్షలు అయినా కానీ ఆ సీట్ రాదు. ఈ దేవుడి దండం పెట్టుకోవటం వల్ల సీట్ వచ్చింది. అందుకని ఆమె ఈరోజు పొట్టేళ్ళు కోసుకుని మా అందరిని పిలుచుకొచ్చి ఒక 100 మందికి భోజనాలు అవన్నీ పెట్టింది. 100 మందికి పెట్టారా? 100 మందికి మేము 2 ట్రాక్టర్లు వేసుకొని వచ్చాము. అది ట్రాక్టర్ ఓనర్ ఆయన ఇక్కడికి 100 మంది దాకా వచ్చాము. అంటే మీకు పర్సనల్గా ఏమన్నా మొక్కుబడులు ఏమైనా చెల్లించుకున్నారు మీరు? మాకు పర్సనల్గా అయితే మేమైతే కాదు, మా అత్తయ్య సేమ్ మా మేనత్త గారు వాళ్ళు పర్సనల్ మొక్కుబళ్ళు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఈ గుడి ప్రత్యేకత ఏంటి? ఎక్కువ ఏదైనా కానీ నమ్ముకుంటే అయింది. ఎక్కువ పిల్లలు లేని వాళ్ళకి భగవంతుడు అనేవన్నీ ఆయన అనుకోగానే అమ్మటే పిల్లల్ని కలిగిస్తారు. నమస్కారం అమ్మ, మీ పేరు? మంగమ్మ. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాండి. 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అంటే ఏమన్నా కోరికలు ఏమన్నా తీరినాయండి? కోరికలా? మా అమ్మాయికి మనవరాలకి పెళ్ళి అయితే వస్తామని వచ్చాం. మా అమ్మాయికి అమ్మాయి పుడితే వస్తామని వచ్చాం. మా అబ్బాయికి పెళ్ళి అయితే వస్తామని వచ్చాం. మా అమ్మాయికి జాబ్ వస్తే మళ్ళీ వస్తాం.
ఇలా 3 సార్లుగా 3 కోరికలు నెరవేర్చుకొని వచ్చారు. ఏమన్నా అమ్మాయి తాపు వస్తే మళ్ళీ వస్తాం. మొక్కులు ఏమైనా చెల్లించుకున్నారా స్వామివారికి? చెల్లించుకో అన్ని చెల్లించుకున్నాం కానీ ఈ తాపు వస్తే మళ్ళీ చెల్లిస్తాం. ఈ రోజు రావడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యిండు. మంత్రి అయ్యిండు. పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు అయితే మీరు? పవన్ కళ్యాణ్కే మేము వేసేది ఓటు. ఆయన గెలిపించేది మేము. అంటే మాకు ఆయన అంటే ప్రేమ, అందుకని. ఓకే, అంటే ఈ స్వామి ప్రత్యేకత ఏమన్నా తెలుసా మీకు? కోరికలు కోరుచుకున్నాం, అవి చేతుల్లాగా కోరికలు నెరవేర్చి వస్తామన్నాంగా. ఎప్పుడు ఆస్టా వస్తుంటాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అయిన వాళ్ళ నుంచి వస్తామండి. ఎంతమంది వచ్చారమ్మా? మేము ఒక 40 మంది వచ్చామండి. ఈరోజు ఏమేమి చెల్లించుకున్నారు మరి మొక్కులు? ఇవాళ ఏం చెల్లించుకున్నాం, పొంగళ్ళు పొంగించుకున్నాం, 2 పోతులు కోసుకున్నాం, బాగా బంతి పెట్టుకున్నాం, వెళ్తున్నాం. మీ పేరమ్మా? నాగలక్ష్మి. ఇక్కడికి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు నుంచి. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు? ఈ ఇయరే ఫస్ట్ టైం రావటం. ఏమన్నా మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారా? నాకు ఎంసెట్లో సీట్ రావడం, దానికోసం వచ్చి.